హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ చొరవతో జిల్లాలో మొదటిసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తూములూరులో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో ధాన్యానికి తక్కువ ధర ఉందని, తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మి రైతులు నష్టపోవద్దని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సాధారణ రకం ధాన్యం 75 కేజీలు 1725 రూపాయలు, ఏ గ్రేడ్ ధాన్యం 75 కేజీలు 1740 రూపాయల వద్ద కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తేమ శాతం 17కు మించి ఉండరాదని, 17కు మించి 1% 1 కేజీ తరుగు ఉంటుందని రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వారిలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ బాణావత్ అరుణాబాయి, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డితో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రు వెంకయ్య నాయుడుతో పాటు తహసీల్దార్ జి సిద్ధార్థతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తేమ శాతాన్ని తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఈరోజు మొట్టమొదటిగా కేంద్రాన్ని ఓపెన్ చేయడానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ హరిగోపాల్ గారికి, సామిరెడ్డి గారికి, మండల ప్రజా పరిషత్ ఎంపీపీ పద్మావతి గారికి, గ్రామ సర్పంచ్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు వచ్చుంటే ఇంకా ఆనందంగా ఉండేది మాకందరికీ కూడాను. ఆయన శాఖ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. మరి ఆరబెట్టుకున్నా ఎక్కడికైనా రైతు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేసేసి మాయిట్ టెస్ట్ చేసి వెంటనే రిజల్ట్ చెప్తారు. దాన్ని బట్టి రైతు నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం. ఎలాంటి ఇబ్బంది కలగజేయదు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు మా అధికారులకు ఎవరికి తెలియపరిచినా కూడా స్పీడ్గా యాక్ట్ చేస్తాం. ఈ సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి మనం తెలుసుకున్న ఈ 10వ సంవత్సరం చేయను అందువల్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ తప్పనిసరిగా. నా పేరు టి హరిగోపాలం, బిజినెస్ మేనేజర్, గుంటూరు DC. నా నంబర్ కూడా నోట్ చేసుకోండి. 998995 222621. నేను ప్రతి ఒక్క నిమిషం కూడా ఉదయం 7 నుంచి రాత్రి కూడా 9-10 కానీ ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే అలవాటు మొదటి నుంచి. 998995 ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మన వేణుగోపాల్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ కూడా వారి ధాన్యం మొత్తం మనకే ఇచ్చారు. వారు ఉపయోగిస్తారు ఈ స్కీమ్ గురించి. వేదికను అలంకరించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ప్రభుత్వం తూములూరు గ్రామాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఇస్తాము. 2-3% అదనంగా ఉన్నా కూడా దాన్ని కొనుగోలు చేస్తాం అనే మాట చెప్పున్నారు. నేను ఈ సందర్భంగా వారిని వివరం అడుగుతున్నాను. మీరు రైతులకు చెప్పవలసింది ఏంటంటే 18% ఉన్నప్పుడు ఎన్ని రూపాయలు తగ్గిస్తారు, 20%తో మీ దగ్గరికి తీసుకువస్తే ఎన్ని రూపాయలు తగ్గిస్తారు. ఆ క్లారిటీ కనుక రైతులకు ఇస్తే వీలైనంత ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అందులో 1-2 విషయాలు మర్చిపోయా, కానీ ఆ విషయాల్ని గుర్తు చేసినందుకు ముందుగా వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వారు 2-3 విషయాలు చెప్పారు. ఆ 2-3 విషయాలకి కూడా అంటే మీ అందరికీ అవగాహన ఉండాలి కాబట్టి చెప్తాము. ఫస్ట్ గన్నీస్కి సంబంధించి బోన్ సంచులన్నీ కూడా 99 పాలు మీరు చెప్పినట్టుగా మనం DCMS ద్వారా ప్రొవైడ్ చేయాలి. మిల్లర్స్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా మీరు మా దగ్గర ఉన్నాయి మాకు అవసరం లేదు అని చెప్తే తప్ప ఖచ్చితంగా గోదాములు మన గన్నీస్ మేమే ప్రొవైడ్ చేస్తాము.
కానీ దయచేసి మీరు అందరూ సహకరించిన విషయం ఏంటంటే మనం ప్రొక్యూర్ చేసేదానికి మాత్రమే మనం గన్ని ఇవ్వగలం. బయట అమ్ముకునే దానికి మాత్రం దయచేసి మా అగ్రికల్చర్ అసిస్టెంట్ మీద కానీ కోఆపరేటివ్ సొసైటీ ఈ రబీ సీజన్ నుంచి మరి ఐచ్ఛికంగా అంటే రైతు యొక్క ఇష్టానుసారము ఇన్సూరెన్స్ చేసుకునే విధంగా రైతుకి ఇష్టమైతే ఇన్సూరెన్స్ చేయొచ్చు, లేకపోతే అక్కర్లేనటువంటి విధానంలో రైతుకే ఆప్షన్ వదిలేస్తూ ఇన్సూరెన్స్ విధానాన్ని PMFBY అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ గతంలో ఏదైతే ఉందో అదే విధానాన్ని మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమలు పడుతున్న విధానాన్ని ఇక్కడ అమలులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి రబీలో మనకి వేసేటువంటి ముఖ్యమైనటువంటి పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్న, మినుము, అలాగే ఇక్కడ ఈ వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులందరికీ మరియు మన రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. తూములూరు గ్రామం కొలివర మండలం నుంచి ఈరోజు ధాన్యం కొనుగోలు మనం జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతో విజయవంతంగా పూర్తవుతుంది అని బాగా ఆశిస్తున్నాము. అలాగే దాని గురించి కృషి చేస్తామని కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా. సో ఇందాక జాయింట్ కలెక్టర్ సార్ గారు అన్నట్టు రైతుకి ఏ ధర ఎప్పుడు వస్తుందో అనేది ఎకనామిక్ ఫోర్సెస్ ఆఫ్ మార్కెట్. ఈ కొల్లిపర మండలంలో తూములు గ్రామంలో మనము ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేసుకున్నాము. సో ఇవాళ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జేసీ గారికి, సబ్ కలెక్టర్కి, అసిస్టెంట్ కలెక్టర్కి, తర్వాత మన స్థానిక ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులు, అతిథులు, అధికారులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకి జేసీ గారు మాట్లాడినప్పుడు డీటెయిల్గా ఇప్పుడు మనం ఈ ప్రక్రియ అంతా ఎలా చేయబోతున్నారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ క్రమంలో ఇవాళ మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సాగు అయినప్పటికీ దాదాపు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము. దీంట్లో మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్గా కూడా పర్చేస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలు అక్కడ రైతు కేంద్రంలోనే మీకు ఎన్రోల్ అయ్యారు. అక్కడ ధాన్యము అక్కడ కూడా మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఏజెన్సీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాపట్ల ఫ్రెండ్స్, తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్.